ఈ గాలిపటం చేసిన తప్పు మీరు చేయకండి. సంక్రాంతి రోజున ఆకాశంలో రంగురంగుల గాలిపటం ఎంతో ఎత్తులో ఎగురుతోంది. అది తనను పట్టుకుని ఉన్న దారంతో కోపంగా ఇలా అంది. నువ్వు నన్ను ఎందుకిలా బంధించుంచావు? నువ్వు నన్ను వదిలేస్తే నేనింకా పైకి వెళ్లి మేఘాలను తాకుతాను. నీవల్ల నాకు స్వేచ్ఛలేదు. దారం బాధపడుతూ, మిత్రమా, నేను నిన్న ఆపడం లేదు. గాలికి నువ్వెక్కడికో కొట్టుకుపోకుండా స్థిరంగా ఎగరడానికి నేనే ఆధారం. నేను తెగితే నువ్వు పైకి వెళ్లవు, కింద పడిపోతావు అని చెప్పింది. కాని గాలిపటం వెళ్లేదు. బలవంతంగా లాగి దారాన్ని తెంచేసుకుంది. అమ్మయ్యా, ఇప్పుడు నాకు పూర్తి స్వేచ్ఛ అని సంతోషించింది. కాని మరుక్షణమే గాలికి దిక్కుతోచక కొట్టుకుపోతూ చివరకు ఒక ముళ్లపొదలో చిరిగిపోయి పడింది. దారం ఆధారం కోల్పోయాగ్గాని గాలిపటానికి తెలియలేదు తనను ఎత్తులో నిలబెట్టింది ఆ బంధమేనని. మన జీవితంలో కూడా మనపై ఉండే నియంత్రణలు, అంటే తల్లిదండ్రులు లేదా గురువుల మాటలు, మన స్వేచ్ఛను హరించడానికి కాదు, మనం జీవితంలో ఎత్తుకెదగడానికి మరియు దారి తప్పకుండా ఉండడానికి సహాయపడతాయి.